స్వామిరామ గారు మనకి లాస్ట్ టైం మనం చదువుకుంది అందులోని మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక గౌరవం కూడా నిస్సారమే అనే చాప్టర్‌లో స్వామిరామ గారు 41 రోజు అంటే కఠోర సాధన చేస్తూ ఒక నర్మదా నది ఒడ్డున చుట్టూ ముసళ్ళ మధ్యలో స్వామిరామ గారు తపస్సు చేస్తూ ఉంటే ఒక పర్యటనకొచ్చిన బృందము వాళ్ళు స్వామిరామ గారు ముసళ్ళ మధ్యలో సాధన చేస్తున్న ఫోటోని తీసి అది పేపర్‌లో ఎయడం వల్ల అది అప్పటి ఆ సమయంలో శంకరాచార్యుల మఠం వాళ్ళు తదుపరి శంకరాచార్యుల కోసం వెతుకుతున్నారు. దాన్ని చూసి అప్పటి ఆ మఠాధిపతి అయిన అంటే అప్పటి శంకరాచార్యులు స్వామిరామ గురించి తెలుసుకొని, ఆయన ప్రవర్తన, ఆయన ఆయన డైలీ ఎట్లా ఉంటారు స్వామిరామ గారు అని అంతా ఎంక్వైరీ చేసుకొని స్వామిరామ గారిని నె నెక్స్ట్ శంకరాచార్యులుగా ఆ పదవిని ఇవ్వడానికి ఎలెక్ట్ జేసుకుంటారు స్వామిరామ గారిని. స్వామిరామ గారు గూడా వాళ్ళ గురువు పర్మిషన్‌తో ఒప్పుకుంటారు. మన నెక్స్ట్ శంకరాచార్యులుగా అవ్వడానికి. సో, కొన్ని రోజులక్కడుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి అంటే అక్కడ నాయకులతో, గ్రూపులతో ఎన్నో మీటింగ్సు, ఎప్పుడూ స్వామిరామ గారు ప్రయాణాలు చేస్తూ, ప్రవచనాలిస్తూ, సందడి అయిన కార్యక్రమాలలో ఉంటూ, ఆ కార్యక్రమాలు లేనప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలు దర్శనానికి రావడం, వాళ్ళకి ఆశీస్సులివ్వడము, ఈ పనీళ్ళల్లో ఉండి స్వామిరామ గారికి అసలు సాధన చేసుకోవడానికి సమయం లేకపోవడము. ఆయన ధ్యానానికి సమయం లేకపోవడం, సాధనలకు సమయం లేకపోవడం వల్ల స్వామిరామ గారికి అసలే నచ్చదక్కడ ఉండడము. ఎందుకంటే తన ప్రాక్టీసెస్‌కి ఫోకస్ చేయకపోవడం వల్ల నాకిక్కడ స్వేచ్ఛ లేదని, నాకు నచ్చట్లేదు అని జెప్పేసి స్వామిరామ గారు అక్కడి నుంచి అకస్మాత్తుగా ఒకరోజు పారిపోతారు సీక్రెట్‌గా. దాని తర్వాత ఆహ్, స్వామిరామ గారు వాళ్ళ గురువు దగ్గరికెళ్తారు. గురువు దగ్గరికెళ్ళి ఈ విషయాన్నంతా తెలియజేస్తారు. నేను అక్కడ ఉండడం వల్ల నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను అనే విషయాన్ని స్వామిరామ గారు వాళ్ళ గురువుకి చెప్తే, "నువ్వు బాహ్య ప్రపంచంలో ఉన్న ఆకర్షణలను చూసావు. ఆధ్యాత్మికంగా ప్రజలు నిన్ను ఆకర్షితులైనప్పుడు ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూసావు. సో, నీ మనసు ఇప్పుడొక నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. రెండింటి వైపు పరుగులెత్తడం అనేది ఉండని స్థితిలో ఉంటావు నువ్విప్పటి నుంచి. ఎందుకంటే రెండింటిని చూసావు కాబట్టి" అని స్వామిరామ గారికి ఏం చెప్తారంటే, "నువ్వు ప్రజలను ఉద్ధరించడానికి, జ్ఞానోన్ముఖులవ్వటానికి నువ్వేం చెయ్యాలో అది చెయ్యి. కానీ నీ పథాన్ని మట్టుకు, నీ ప్రాక్టీసెస్‌ని మట్టుకు, నీ దారిలో నడవడం మట్టుకు ఎప్పుడు మరవకూడదు" అనేది ఆయన చెప్తారు. నెక్స్ట్ చాప్టర్‌లో నీచమైన అనుభవము అని ఒక గడ్డి కోసే పశువు గడ్డి కోసి పశువులకు మేత వేసే ఒక వ్యక్తి ఆ పశువులకు మేతను ఏసి అంటే మేతను తయారు చేసి అమ్ముకునే ఒక వ్యక్తి రామాగారిని చూసి ఆయనకన్నీ ఎంతో ఈజీగా వస్తున్నాయని, అందరూ అన్నీ అందిస్తున్నారని, ఎక్కడికెళ్తే అక్కడ స్వామి రామ గారికి అన్ని సౌకర్యాలు ఈజీగా వస్తున్నాయని, నేను ఇట్లాంటి జీవనాన్ని గడపాలని చెప్పేసి కొన్ని రోజులు ఒక 6 నెలలు ఒక స్వామిలాగా నటిస్తూ బ్రతుకుతే నాకు కూడా ఇట్లాంటి సౌకర్యాలు, డబ్బు, పేరు అన్నీ వస్తాయని జెప్పేసి మా స్వాములు ధరించే బట్టలను ధరించి నటిస్తూ ఉంటారు. కొన్ని రోజులు భోజనం చేయకుండా నటిస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఏదీ దొరకదు. చివరికి ఒకరోజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నాకెవరు భోజనం పెట్టట్లేదు. నా దగ్గరికి స్వామి అని జెప్పేసి ఎవ్వరు రావట్లేదు అని స్వామిరామ గారి దగ్గరికెళ్ళేసి, "నీ దగ్గరికి అందరొస్తున్నారు. నా దగ్గరికి ఎందుకు రావట్లేదు?" అని జెప్పేసి అడుగుతారు. దానికి రామగారు ఏమంటారు అంటే, నేనొకప్పుడు అవి కావాలని చెప్పేసి వాటి కోసం వెంటపడినప్పుడు, వాటి కోసం వెంపర్లాడినప్పుడు నాకివేవీ దొరకలేదు. ఎప్పుడైతే నాకవి అక్కర్లేదు అని వాటి నుంచి విముఖత అంటే దాని నుంచి బయటికొచ్చారో, అప్పుడు అవి నా వెంట పడడం ప్రారంభమైంది. నీకా విషయం తెలుసా అని అంటే ఈ చాప్టర్‌లో, ఈ స్టోరీలో స్వామిరామ గారు మనకి ఈ విషయాన్ని చెప్పారు. అతనికి చెప్తూ ఆ మెసేజ్‌ని మనకిచ్చారిక్కడ. థర్డ్ చాప్టర్‌లో ప్రాపంచిక ఆకర్షణ శక్తులు అని చెప్పేసి, ఒక విద్యాధికుడైన యువకుడు సన్యాసాశ్రమం తీసుకోవాలని డిసైడ్ అయిపోయి రామాగారితో కొన్ని రోజులు నివసిస్తారు. రామాగారి ఆశ్రమంలో.
ఆ టైంలో స్వామిరామ గారి చేతికి ఒక ఖరీదైన వాచి ఉంటుంది. ఆ వాచి పట్ల ఆయన బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఎప్పుడు స్వామిరామ గారితో మాట్లాడిన ఆ వాచ్ గురించి, ఆ వాచ్‌ని చూస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉండేవారు. అది రామగారు గుర్తించి ఒకరోజు ఆ వాచీని అతనికిచ్చి, "నేను ప్రయాణానికి వేరే చోటుకి వెళ్తున్నాను. నువ్వు దీన్ని జాగ్రత్తగా చూడు" అని చెప్పేసి రామగారు ఎళ్ళిపోతారు. వెంబటే ఆయన ఆ వాచ్‌ని తీసుకొని దొంగతనం చేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజులకు స్వామి రామ గారికి ఆ వ్యక్తి ఒక రైల్వే స్టేషన్‌లో కనబడతారు. రామ గారు ఆ వ్యక్తి అంటే ఆ వస్తువు మీద ఆయన కోరికుంది అని చెప్పేసి కావాలనే ఆయనకిచ్చేసి ఎళ్ళిపోతారు. కాపోతే ఆయన రైల్వే స్టేషన్‌లో కలిసినప్పుడు రామగారు ఆ వాచ్ ఏమైందంటే ఒక దొంగని నిందించినట్టుగా ఏం మాట్లాడరు. కాకపోతే వాచ్ లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని "ఏమైంది ఆ వాచ్" అంటే ఆయన చెప్తారు. "నాకు డబ్బులు అవసరం పడి నేను అమ్మేశాను" అని చెప్పి. తిరిగి కొన్ని రోజుల తర్వాత ఆ వాచీ రామగారి దగ్గరికి తిరిగి వస్తుంది. అంటే ఆ వాచీని స్వామి రామగారి శిష్యుడే గుర్తించి ఈయన దగ్గర నుంచి కొంటాడు. కొని తిరిగి రామగారికి ఇచ్చేస్తారు. మళ్ళీ స్వామి రామగారు ఆ వ్యక్తి కలిసినప్పుడు తిరిగి ఆయనకిచ్చేస్తారు. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి ఒక వస్తువు పైన కోరిక ఉన్నప్పుడు, దాని కోసమే పదే పదే వెంపర్లాడుతూ ఉంటాడు. అది అతనికి దక్కినప్పుడు, ఆ కోరిక అక్కడికి తీరిపోతుంది. తిరిగి దాని కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటారన్న కోరికతో. అంటే రామగారికి గతంలో కూడా ఇట్లాంటి అనుభవాలుంటాయి. మీరు వింటే ఫ్రెండ్స్ గతంలో బైక్ గురించి, చాలా వస్తువుల పైన బట్టల గురించి స్వామి రామ గారికి విపరీతమైన కోరికుండేది. చివరికి అవన్నీ ధరించి ఎప్పటికప్పుడు మార్కెట్‌లో వచ్చిన కొత్త కార్లు కొనేవాళ్ళు, చేతికి వాచీలు, ఎప్పుడూ కొత్త బట్టలే వేసుకునేవాళ్ళు. వీటన్నిటి నుంచి అనుభవించిన తర్వాత వాటి నుంచి డిటాచ్ అయిపోతారన్నట్టు. ఇంకా ఏముంది అందులో అనేది. ఆయన రామగారు అనేది ఏంటి అనంటే, నీ లోపలున్న కోరికను ప్రతిసారి అణగదొక్కి దాన్ని లోపలే సీక్రెట్‌గా పెట్టినప్పుడు అది నీకు చాలా ప్రమాదము. అది నిన్ను ఎదగనివ్వదు అనేది మనకు ఈ ఇందులో చెప్తారు రామగారు. దీంట్లో ఈ సరికాని అంటే కొన్నిసార్లు మన కోరికలు సరికానియి కూడా ఉండుండొచ్చు. అయితే వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలని చెప్తారు అనంటే, ధ్యానం వల్ల మనం ఈ సరికాని ఆలోచనలను అంటే సరికాని ఆలోచనల నుంచి బయటికి రావచ్చు అనేది చెప్తారు. అట్లాగే ఎట్లా చేసేవారంట మనకు ఇచ్చిన టిప్ ఏంటి ఇందులో అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఈ సరికాని ఆలోచనల నుండి అని చెప్తారు అంటే స్వామి రామగారు, ధ్యాన సమయంలో ఈ కలవరపరిచే ఆలోచనలు, కోరికలను మెల్లగా పైకి రావటానికి అవకాశం ఇచ్చి అంటే నాకదొక ఏదో ఆలోచనొచ్చేసింది వెంబటే శ్వాసను గమనించాలి అనేలా కాకుండా, ఇది పదే పదే నా లోపలొస్తుంది అన్నప్పుడు దాన్ని విట్‌నెస్‌గా అబ్జర్వ్ చేయాలి అని జెప్తున్నారు. మెల్లగా పైకి రావటానికి అవకాశం ఇచ్చి, వాటిలో ఆ ఆలోచనతో పాటు నిమగ్నం అవ్వకుండా దాన్ని పరిశీలించాలి. పరిశీలించినప్పుడు ఏమవుతుంది అనంటే, దా అది మన నుంచి ఎళ్ళిపోతుంది. అంటే మనం ఒక సాక్షిలాగా దాన్ని గమనిస్తున్నాం. దాంతో పాటు అటాచ్ చేయలేము. తర్వాత మనకు కోరికేదైనా వచ్చినా మన జీవితంలో దాన్ని విట్‌నెస్‌గా చూడడం అనేది మనకు అలవాటవుతుంది అనేది ఇక్కడ స్వామిరామ గారు చెప్తున్నారు. ధ్యానం మన సమస్యలను పరిష్కరించుకోవడానికి, చక్కని జీవితాన్ని గడపడానికి చక్కటి జీవితాన్ని సాగించడానికి పడే ఒక సాధనము అని చెప్పారు. మళ్ళీ ఇందులో స్వీయ శిక్షణా పథం అనుసరిస్తే మనసులోని చెడు భావాలు వెలికి తీసి మంచి భావాలు నాటడానికి వీలవుతుంది అంటున్నారు. అంటే ఇంతకుముందు మనకు సరికాని కోరికలున్నప్పుడు మన సెల్ఫ్ లెర్నింగ్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన ఆలోచనలు ఎట్లుంటున్నాయి? ఏ సమయంలో మన ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి? మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు మన లోపల ఉన్న ఆలోచనని గమనించినప్పుడు ఆహ్, హ్మ్, ఏమవుతుంది అనంటే మంచి భావాలు, ఆ సరికాని భావాల నుంచి బయటికెళ్ళిపోయి, మంచి భావాలను నాటడానికి వీలవుతుంది అనేది ఇక్కడ రామగారు మనకు చెప్తున్నారు. స్వామిగా గాని, భిక్షువుగా గాని అవ్వడం అంత ముఖ్యమైన విషయమేమి కాదు. ఏమంటున్నారు ముఖ్యమైన విషయము? మనకు చెప్పిన దాంట్లో లాస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. మనము స్వీయ నియమాలు మనకంటూ సొంత సెల్ఫ్ డిసిప్లిన్‌ని పెట్టుకోవడము, దానికి నచ్చినట్టుగా దాని దారిలో మనం నడవడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైన విషయము అనేది ఇక్కడ రామగారు చెప్తున్నారు. లోపలి జీవితానికి, బయటి జీవితానికి వారధి అవసరం ఉంది. క్రమశిక్షణ అనేదే వారధి అంటున్నారు. అంటే మన లోపల ఏదైతే
మనం బయట ఏం మాట్లాడుతున్నామో మన లోపల అదే ఆలోచనలు అవే మనం ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండడానికి క్రమశిక్షణ అనేది ముఖ్యము అనేది ఇక్కడ రామగారు మనకు లాస్ట్ మనం చదువుకున్న దాంట్లో చెప్పిన మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఇద్దరు దిగంబర పరివ్రాజకులు అనేది చాప్టర్ నేమ్. గంగోత్రికి వెళ్తూ దారిలో ఉన్న ఉత్తరకాశీలో ఒక నెల బస చేశాను. ఉత్తరకాశీ హిమాలయాల లోపలి భాగాలలో ఉంది. ఉత్తరకాశీ హిమాలయాలలోని లోపల భాగాలలో ఉంది. రోజు ఉదయం 2-3 మైళ్ళు తెకల వైపునకు నడకకు వెళ్ళేవాడిని. నా బసకి తెకలకి మధ్యలో గంగానది తీరంలో ఉన్న ఒక చిన్న కర్రల ఇంటిలో వేరువేరు గదులలో ఇద్దరు దిగంబర స్వాములు నివసించేవారు. ఇక్కడ స్వామిరామ గారు ఏమంటున్నారు అంటే, రోజు ఉదయం 2-3 మైళ్ళ తెకల వైపునకు నడకకు వెళ్ళేవాడిని. ఈ తెకల వైపుకునకు అంటే ఏమో ఫ్రెండ్స్, నాకు తెలీదు దాని అర్థము. నా బసకి తెకలకి మధ్యలో గంగానది తీరంలో ఉన్న ఒక చిన్న కర్రల ఇంటిలో వేర్వేరు గదులలో ఇద్దరు దిగంబర సాధువులు నివసించేవారు. వారిద్దరి భార్యలు చనిపోయారు. వారిద్దరూ 60 పడిలో ఉన్న నిరక్షరాస్యులు. 60 సంవత్సరాలలో ఉన్న నిరక్షరాస్యులంట వాళ్ళిద్దరూ. వాళ్ళకంటూ ఏ వస్తువు లేదు. ఆఖరికి మంచినీటి కూజ కూడా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కీర్తికెక్కిన వారు. ఆ కీర్తి వారి యోగ అభ్యాసాలకు, వారి పాండిత్యానికి కాదు. అంటే ఇద్దరికీ పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వారు చేసే అభ్యాసాలకి, యోగాభ్యాసాలకి కానీ వాళ్ళ పాండిత్యానికి కానీ కాదంట. దిగంబరంగా అంత చలిలో బ్రతకగలుగుతూ కనిపించడం వలన వచ్చిన కీర్తి. దిగంబరంగా ఉంటారంట. అంత చలిలో కూడా దిగంబరంగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చిన పేరు ఏంటి అనంటే ఈ 2 లక్షణాలు. దిగంబరంగా ఉండడం, చలిలో ఉంటూ దిగంబరంగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చిందంట కీర్తి. పేరు మాత్రం వచ్చిందంటే చలిలో దిగంబరంగా ఉండే స్వామీజీలు అన్న పేరు. వాస్తవంలో వాళ్ళిద్దరికీ విపరీతమైన అహంభావం, కోపం, ఈర్ష్య. వాళ్ళు ఒకరినొకరు ఎంతో ద్వేషించుకునేవారు. ఒక ఆదివారము తెకల వైపు నడకకు వెళ్తూ దూరం నుంచి వాళ్ళిద్దరూ వాళ్ళ గడ్డిని వెచ్చదనానికి ఎండలో పరవడం చూశాను. అప్పుడప్పుడు గడ్డిలోని చెమ్మను తీసివేయడానికి అలా చేస్తుంటారు. నేను వాళ్ళ ఇల్లు సమీపించినప్పటికీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని గమనించాను. వాళ్ళ ఇంటి దగ్గరలోకి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని రామాగారు గమనించారంట. ఇద్దరు ముసలి దిగంబరులు తీవ్ర ముష్టి యుద్ధంలోనా? ఏమిటి చోద్యం? నేను వాళ్ళిద్దరి దెబ్బలాట నివారించి ఏమిటిది అని అడిగాను. వాళ్ళిద్దరూ ఎడముఖంగా నిలబడ్డారు. వాళ్ళలో ఒక ఆయన ఇలా అన్నారు, వాడు నా గడ్డి మీద కాలు వేశాడు. వాడేమనుకుంటున్నాడు? ప్రపంచంలోని సర్వసంగ పరిత్యాగులలో తనే ఉత్కృష్టుడనని అనుకుంటున్నాడా? ఈ సంఘటన నన్ను కలతపెట్టింది. దానితో పరివ్రాజక పథాన్ని విశ్లేషించడం మొదలుపెట్టాను. అంటే వాళ్ళు అన్నింటినీ వదిలిపెట్టారు. వాళ్ళకంటూ ఒక నీళ్ళ కుండ కూడా లేదు, ఫ్యామిలీ లేదు, బట్టలు లేవు. అయినా కూడా వాళ్ళతో పాటు ఉంది ఏంటి? విపరీతమైన అహంభావం, కోపం, ఈర్ష్య. అంటే ఇన్ని వదిలిపెట్టినా అవి మనల్ని పట్టుకొని ఉంటాయని, పట్టుకొని ఎప్పుడైనా ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేయాల్సింది వీటి మీద. ఎంతో దూరం పారిపోయినా కూడా అన్నిటినీ వదిలేసినా వీటిని వదిలేయడం మీద ప్రాక్టీస్ చేయనంత వరకు ఉపయోగం ఏమీ లేదు. సో రామగారు ఇక్కడ ఈ సందర్భం చూసిన తర్వాత ఆయన కొంచెం కలతపడ్డారంట. దానితో పరివ్రాజక పథాన్ని విశ్లేషించడం మొదలుపెట్టాను. అన్నింటిని వదిలేయడం అనే ఈ దారిని గురించి విశ్లేషించడం మొదలుపెట్టారంట. ప్రపంచంలో భార్య, పిల్లలు, ఆస్తి, ఇల్లు, బంధువులు అన్నింటినీ విడనాడిన కీర్తి కండూతిని వదలలేకపోతున్నారని గ్రహించాను. అలాగే వారి అహాన్ని ప్రక్షాళన చేసుకొని
వాళ్ళ రాగభావాలను స్వీయ సాధన వైపు మలచడం సులభ సాధ్యం కాదని గ్రహించాను. జ్ఞానోదయానికి క్రొత్త మనోనడవడికలను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన ఘట్టం. వట్టి పరిత్యాగం దుఃఖాన్ని, ఆశాభంగాన్ని కలుగజేస్తుంది. జీవిత పరమావధి ఏమిటో తెలుసుకోకుండా సన్యాసాశ్రమం స్వీకారం పరివ్రాజకులకు సమస్యలను తెస్తుంది. వారిలో నుండి ఆదర్శప్రాయాలను వెతుక్కునే ప్రజలకు కూడా సమస్యలను తెస్తుంది. అనుసరించడానికి ప్రపంచ ముఖ్యులలో ఒకరిగా పరివ్రాజకులను భావిస్తారు. కానీ సర్వసంగ పరిత్యాగులకు మించిన గృహస్థులను ఎంతోమందిని నేను చూశాను. బాహ్యంగా నివసించే పరిస్థితి కన్నా అంతఃకరణ పరిస్థితిని చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ స్వామి రామ గారు ఇవన్నీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అన్నింటిని వదిలిపెట్టిన వీటిని వదిలేయడం అనేది అంత ఈజీ కాదు అంటున్నారు. ఇంకొకటి స్వామి రామ గారు ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఒట్టి పరిత్యాగం అనేది దుఃఖానికి, ఆశాభంగాన్ని కలుగజేస్తుంది. అంటే అన్నింటిని వదిలేసి ఇప్పుడు వీళ్ళే అన్నీ వదిలేసి వచ్చారు. కానీ ఏముంది అక్కడ ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు. చివరికి అది బాధే కదా! వాడు నన్ను ఇదంటున్నాడు అంటున్నారు. వీళ్ళు నన్నదంటున్నారని వాళ్ళిద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అంటే అక్కడ దుఃఖమే ఉంది. బాధ అవి పట్టుకొనే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళన్నీ వదిలేశారు కదా అని చెప్పేసి బయట నుంచి చూసే వ్యక్తి వాళ్ళని కనుక అనుసరిస్తే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అదే ఫాలో అయితే అది కూడా వాళ్ళని వాళ్ళకి సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. వీళ్ళు సర్వసంగ పరిత్యాగులు కదా! వీళ్ళు ఏది చేస్తే నేను అదే చేస్తా అని ఏం తెలియని వ్యక్తులు వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడ రామగారు ఏమంటున్నారంటే ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళల్లో పరివ్రాజకులు ముఖ్యమైన వాళ్ళు. అంటే ఫాలో అవ్వాల్సిన వాళ్ళల్లో వాళ్ళు ముఖ్యమైన వాళ్ళుగా అందరూ భావిస్తారు. కానీ సర్వసంగ పరిత్యాగులు అన్నింటిని వదిలేసిన వాళ్ళల్లో కన్నా గృహస్థులుగా ఉండి అంతకన్నా ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న గృహస్థులను నేను చూశాను అనేది రామగారు చెప్తున్నారిక్కడ. బాహ్యంగా నివసించే పరిస్థితి కన్నా అంతఃకరణ పరిస్థితి చాలా ముఖ్యమైంది. అంటే మన లోపల మనం ఎట్లున్నాము, బయట చేసే ఏమంటారు ఆచారాలు, చూపిచ్చే క్రతువులు ఇవి ముఖ్యం కాదు. మన ఆంతరంగికంగా మనం ఎట్లుంటున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో అనేది ముఖ్యమైంది అనేది రామగారు చెప్పేదిక్కడ. నెక్స్ట్ చాప్టర్ ప్రపంచంలో జీవనం సాగిస్తూ దానికి అతీతంగా ఉండడం. భారతదేశంలో చాలామంది స్వాములకు వారు ఏమి కష్టపడకుండా వారికి అవసరమున్నవన్నీ సమకూర్చబడతాయన్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి అది నిజం కాదు. వాస్తవంలో భారతదేశంలో స్వాములు ఎల్లవేళలా విడవకుండా బాధింపబడుతూ ఉంటారు. ప్రజలు స్వామిని మనిషిలాగా తలపోయరు. మానవ శక్తికి మించిన వ్యక్తిగా ఆయనను పరిగణిస్తారు. ఆయనను చికాకు పెడుతూ ఉంటారు. ఈరోజు ఫలానా చోట ఉపన్యసించవలసింది, మీరు నాకు దర్శనమివ్వాలి, మీరు ఈయన జబ్బు నయం చేయాలి ఇత్యాదులతో ఆయనను కోరుతుంటారు. వారి ఊహల మేరకు స్వామి నడవకపోతే ఈయన ఎటువంటి నకిలీ స్వామి అని అనేస్తారు. వాళ్ళు కోరికలను జయించారు కాబట్టి స్వాములకు నిద్రాహారాలు అవసరం లేదని సామాన్యంగా జనులు భావిస్తారు. ఆయన సర్వసంగ పరిత్యాగి కాబట్టి స్వామికి ఆకలి దప్పులు ఉండకూడదు అనుకుంటారు. ప్రజలకు ఈ భావన ఉండడం చేత నిద్ర, ఆహారము మొదలగు వాటిని తలవకుండా మేము జీవనం చేయాలి. స్వామిగా జీవనం చేయడం సులభం కాదు. అది మంచి సంకల్పమే అయినా నిరంతర వేదనా జీవితం. రామాగారు పడిన ప్రాబ్లమ్స్, కష్టాలన్నీ ఇక్కడ చెప్తున్నారు. ప్రజలు వాళ్ళ గురించి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనేది. అలా లేకపోతే వాళ్ళకి అనుకున్న విధంగా వీళ్ళు లేకపోతే ఈయన దొంగ స్వామి అని ఒక ముద్రేసేస్తారు అంటున్నారు. భారతదేశంలో స్వాములు ఎక్కడకు వెళ్ళినా కేవలం ఉత్సాహంతో ప్రజలు డోలు మొదలగు వాయిద్యాలతో వచ్చి ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేస్తుంటారు. కొన్ని రోజులు కాలినడకన నేను 20 మైళ్ళు నడుస్తాను. సాయం సమయానికి నేను బాగా అలసిపోయి ఉంటాను.
సేద తీరటానికి నాకు అదొక్కటే సమయం. నా ధ్యానం కోసం చాలా వేగిరంగా లేవాలి. కానీ ప్రజలు వచ్చి ఎన్నో గంటలు భజనలు చేస్తూ కూర్చుంటారు. ఇక చాలు వెళ్ళండి అని నేనంటే, వాళ్ళు లేదండి మీకోసం భజనలు చెయ్యనివ్వండి అని అంటారు. నాకేమో నిద్ర కావాలి. వాళ్ళకేమో భజన కావాలి. అందుచేత వాళ్ళు వాయిద్యాలతో పాడుతుంటే, చుట్టూ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే నేను నిద్రపోవడం నేర్చుకున్నాను. వాళ్ళు భజనలో లీనమై కళ్ళు మూసుకుంటే, నేను నిద్రలో కళ్ళు మూసుకునేవాడిని. మీరు నిద్రలో నడవడం గురించి విన్నారు. కానీ మీరు ఇంకొక రకం నిద్రలో నడవటం వినియుండరు. నా ఏకాగ్రతకు భంగం కలిగించే విషయములలో నిద్రపోయి, నా పథంలో మాత్రమే నడవడం నేర్చుకున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? నా ఏకాగ్రతకు భంగం కలిగించే విషయములలో నిద్రపోయి, నా పథంలో మాత్రమే నడవడం నేర్చుకున్నాను. అంటే ఏదైనా ఆయనకు డిస్టర్బెన్స్‌గా ఆయనకు ఏకాగ్రతను భంగం కలిగించే ఏ విషయంలోనైనా నిద్రపోయి అంటే నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉంటారంట. నా పథంలో మాత్రమే ఆయన నడిచే దారిలో మాత్రమే నడుస్తారంట. నా పథంలో మాత్రమే నడవడం నేర్చుకున్నా. ఏకాగ్రతకు భంగం కలిగించే విషయములలో నిద్రపోయి, నా పథంలో మాత్రమే నడవడం నేర్చుకున్నాను. ఏదేమైనా సరే, నా పనిలో నేను ఐక్యమయ్యాను. ఏదేమైనా సరే, నువ్వు చేద్దామనుకున్న పనిని చేసి తీరుతాను అని నిర్ణయించుకో. ఏకాగ్రతకు భంగం కలిగించేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇది మనకిచ్చే మెసేజ్ ఫ్రెండ్స్ ఇదంతా. కానీ ఏమంటున్నారిక్కడ, ఏదేమైనా సరే నువ్వు చేద్దామనుకున్న పనిని చేసి తీరుతాను అని నిర్ణయించుకో. ఏకాగ్రతకు భంగం కలిగించేవి ఎప్పుడూ జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ చేసి తీరుతాననే పట్టుదల ఉంటే నీ పథంలో కలత చెందకుండా సాగిపోగలవు. సంకల్పం చాలా ముఖ్యం. నీకు తగినట్టుగా సంఘాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిస్థితులను మార్చుకోలేవు. అంటే నాకిట్లాంటి వాతావరణం ఉంటేనే నేను ఈ పని చేస్తా అని మనం అనుకుంటే అట్లా జరగదు. నువ్వు అట్లా చెయ్యలేవు. కా ఏమంటున్నారిక్కడ? నీకు తగినట్టుగా సంఘాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిస్థితులని మార్చుకోలేవు. కానీ నీకు శక్తి, పట్టుదల ఉంటే ఈ జీవిత ప్రయాణంలో జయప్రదంగా పయనించగలవు. అంటే మనకి అన్ని అనుకూలమైన పరిస్థితుల్లోనూ చేయగలగడం అనేది అది పాజిబుల్ గాదు. ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే చెయ్యడం. ఏవి అనుకూలంగా లేని స్థితుల్లో, లేని మనుషుల మధ్యలో అయినా, లేని ప్రదేశంలో అయినా కూడా నువ్వు అనుకున్న పనిని చెయ్యడం అనేది నువ్వు నేర్చుకోవాలి అంటున్నారు. నెక్స్ట్ చాప్టర్ ఫ్రెండ్స్. నష్టపోవడం లాభం పొందడానికే. పూర్వము ఒక స్వామి ఉండేవారు. ఆయన తన శిష్యుని ఇంటికి వెళ్ళి బస చేస్తుండేవారు. ఆయన నైతిక, మానసిక శిక్షణకి మచ్చుతునక. ఆధ్యాత్మిక పరుడు. అందుచేత ఆ శిష్యుని కుటుంబమంతా ఆయనను అత్యంత ప్రేమతో గౌరవించేవారు. ఆయన సూర్యోదయానికి పూర్వమే లేచి, స్నానం చేసి, గంటల తరబడి ధ్యానం చేసుకుంటుండేవారు. కాని ఒకరోజు తెలతెలవారుతుండగా ఆయన, "ఏయ్! నాకు భోజనం తీసుకొనిరా" అని అరిచారు. "స్వామీ, ఇది మీ స్నాన సమయం" అని శిష్యుడు చెప్పాడు. "నాకు భోజనం తీసుకొని రా. నాకు ఆకలిగా ఉంది" అని ఆయన జవాబిచ్చారు. భోజనం చేసి అప్పుడు స్నానం చేశారు. తరువాత కాలకృత్యాలు తీర్చుకొని నిద్రపోయారు. ఆయన అంతా తలక్రిందులుగా చేయడంతో ఇంటి వారంతా కలత చెందారు. ఆయనకేదో అయ్యింది, ఆయన మతిభ్రమించింది అని వారనుకున్నారు. మన గురువుగారు ఎంతో చక్కటి మనిషి, ఆయనకు మనం సహాయం చెయ్యాలి అని ఇంటావిడ అన్నారు. అందుచేత వారు వైద్యులను పిలిచి వారితో ఆ వైద్యుడితో మందుల గురించి మాట్లాడి, "ఏమీ చికాకు పరచకండి. ఆయనతో మీ మీ వద్ద నుండి నేర్చుకోవటానికి వచ్చాము అని చెప్పండి. ఆయనను గౌరవంతో చూడండి" అని చెప్పారంట. అంటే ఆ గురువుగారు ఈ ప్రవర్తన పొద్దున్నే లేసి చక్కగా స్నానము చేసి గంటల తరబడి ధ్యానం చేయాల్సిన వ్యక్తి లేచి ఫస్ట్ భోజనం తినడము,
తర్వాత స్నానం చేయడము, తర్వాత కాలకృత్యాలు చేసుకొని నిద్రపోవడం ఇదంతా చూసి ఈయనకేదో మతి భ్రమించింది అని చెప్పేసి, మన గురువుగారు గదా! మనం ఆయన్ని వదిలేయలేము ఇట్లాగా. మనము డాక్టర్‌ని పిలిసి ఆయనకు చూపిద్దాము అని చెప్పేసి డాక్టర్‌ని పిలిచి ఆ కుటుంబ సభ్యులందరూ ఏమన్నారు, "మీరు ఒక శిష్యుడిలాగా ఆయన దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. మీ దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడానికొచ్చాను అని చెప్పండి" అని ఆ డాక్టర్‌తో వీళ్ళంతా చెప్పారంట ఫ్రెండ్స్. సో, ఆయనతో "మీ వద్ద నుండి నేర్చుకోవడానికి వచ్చాము" అని చెప్పండి. ఆయనను గౌరవంతో చూడండి అని చెప్పారు. వైద్యులు వచ్చి ఆయనకు శిష్యునిగా నటించారు. వాళ్ళు అందుకోసము నియుక్తులయ్యారు కదా! ఇక్కడ ఇక్కడొక చురక. వైద్యులు వచ్చి ఆయనకు శిష్యునిగా నటించారంట. వాళ్ళు అందుకోసం నియుక్తులయ్యారు కదా! అనేది అంటున్నారు. గురుదేవా, మీరు ఎలాగా ఉన్నారు? అని వాళ్ళడిగారు. ఆ వైద్యులు, ఒక వైద్యుడు గాదు ఫ్రెండ్స్, వైద్యులు. గురువుగారు ఏమీ బదులియ్యలేదు. ఆయనలో ఏమీ కదలిక లేకపోవడంతో ఆయన కోమాలో ఉన్నారని అనుకున్నారు. ఒకరు కళ్ళు చూశారు. ఏమీ కదలిక లేదు. ఇంకొకరు నాడీ చూస్తే రక్తస్పందన చాలా తక్కువగా కనిపించింది. ఒక డాక్టరు రెండవ వానితో ఆయన బ్రతుకుతారని అనుకోను నేను అని అన్నారు. మూడవ డాక్టరు స్టెతస్కోప్ తీసి వాళ్ళు చెప్పినట్టు గుండె కొట్టుకోవడం దిగజారుతున్నట్టు గమనించిన ఆయన గుండె కొట్టుకోవడం దిగజారుతున్నదని చెప్పారు. ఇది వింటూ ఇంటావిడ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమె ఆయన్ని తన ఆధ్యాత్మిక తండ్రిగా భావించింది. ఆఖరికి వాళ్ళు నాకు కబురు పంపారు. నేను లోపలికి ప్రవేశించినప్పుడు ఆయన లేచి కూర్చున్నారు. స్వామీజీ, ఏమైంది అని నేనడిగాను. ఏమి లేదే, ఎందుకలా అడుగుతున్నావు అని ఆయన అడిగారు. అందరూ కలవరపడి ఉన్నారు. అందరూ కలవరపడి ఉన్నారు అని ఆయనకు చెప్పాను. నేను రెండింటి కోసం ధ్యానం చేస్తుండేవాడిని. కానీ ఈరోజు నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను విచారంలో ఉండి ధ్యానం చేసుకోవడం లేదు అని ఆయన అన్నారు. ఆయన మాటలు పూర్తిగా ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి. అంటే ఆహ్, ఏమంటున్నారిక్కడ అంటే, "మీ తల్లిదండ్రులు చనిపోయారా? మీరు సర్వసంగ పరిత్యాగులు కదా! తల్లిదండ్రులతో మీకెట్టి సంబంధము లేదు" అని నేనన్నాను. "లేదు లేదు" అని అంటూ, "మీకు కూడా తల్లిదండ్రులున్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు నీకు తెలుస్తుంది" అని చెప్పారు. ఎవరిక్కడ తల్లిదండ్రులు అంటున్నారంటే ఫ్రెండ్స్, మమకారం నా తల్లి, కోపం నా తండ్రి. అంటే అటాచ్‌మెంట్ ఏమో తల్లంట, కోపమేమో తండ్రంట. ఆ 2 చనిపోయాయి. అందుచేత నేను చేయవలసింది ఏమీ లేదు అని ఇంక చెప్పారు. అంటే ముందు రోజు సాధనతోటే ఆయనకు జ్ఞానోదయం వచ్చేసింది. సో, తెల్లవారి ఇంక సాధన చేయడానికి ఏం లేదు అని చెప్పేసి ఆయన చేసే నీ ఈ రెండింటిని వదిలేసిన తర్వాత ఇంక చేయడానికి ఏం లేదు. అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఇట్లా ప్రతి క్షణం వాళ్ళు సాధన చేసినా, చేయకపోయినా వాళ్ళొక ధ్యాన స్థితిలోనే వాళ్ళ జీవితం ఉంటుంది కాబట్టి, ఇక్కడ నష్టపోవడం, లాభం పొందడానికి అంటే ఈ రెండిటిని నష్టపోయారు కాబట్టి లాభాన్ని పొందారు అనేది ఇందులో చెప్తున్నారు. చివరగా ప్రేమ, కోపము, అతిశయము చదించినప్పుడు ధ్యానము సహజ స్వభావం అవుతుంది. అప్పుడు ధ్యానం కోసం ప్రత్యేక ముద్రలో ఉండవలసిన అవసరం లేదు. ఎందుచేతనంటే నీ పూర్తి జీవితమే ఒక రకమైన ధ్యానమయింది కాబట్టి. ఏవి? ప్రేమ, కోపము, అతిశయము. అతిశయం అంటే ఆహ్, సుపీరియారిటీ సుపీరియారిటీనెస్ గాని, లేపోతే నేనే గ్రేట్ అని అనుకోవడం. 2 ఒకటే గదా ఫ్రెండ్స్. ఈ మూడిటిని మనం వదిలేయగలిగినప్పుడు ఇంకా మన జీవితమే ఒక ధ్యాన స్థితిలో ఉంటుంది అనేది ఇక్కడ రామగారు, ఆ గురువుగారు చెప్పారు అంటున్నారు రామగారితో. నెక్స్ట్ ఫ్రెండ్స్, వివిధ వివిధ పతాల జ్ఞాన సంచయం. వివిధ పతాల జ్ఞాన సంచయం మన నమ్మకాలు రూపుదిద్దుకోవటంలో సహాయపడుతుంది. తెలుసుకున్న కొలది ఇంకా నేర్చుకోవాలనుకుంటావు. విచక్షణ జ్ఞానాన్ని పదును విచక్షణ జ్ఞానాన్ని పదును పెట్టుకున్నాక నీ పథంలో ఏమాత్రం సంకోచం లేకుండా నిశ్చలంగా ప్రయాణించగలవు.
ఇప్పుడు ఈ చాప్టర్ అంట ఫ్రెండ్స్, పుస్తకంలోని ఈ భాగము స్వామీజీ డైరీ నుంచి తీసుకొనబడింది. అంటే ఇన్ని చాప్టర్లన్నీ రామాగారు స్వయంగా చెప్పినవి రాశారు. ఈ చాప్టరు స్వామి రామ గారు తన డైరీలో రాసుకున్న చాప్టర్ అంట ఫ్రెండ్స్ ఇది. ఇది ప్రఖ్యాతిగాంచిన యోగిని మాత. నా 16 ప్రాయంలో నేను నా సహో నా సహధ్యాయి నంతిన్ బాబా నానితాల్ అడవులు లరియకాంతలోను నివసించేవాళ్ళము. ఇక్కడ ఆహ్, స్వామిరామ గారితో పాటు ఉన్న సహాధ్యాయి నంతిన్ బాబా స్వామిరామ గారు నానితాల్ అడవుల్లోని లరియాకాంతలో నివసించేవాళ్ళంట. భారతదేశంలో సుపరిచితమైన ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ఆనందమయీ మాత ఆ సమయంలో తన భర్తతో తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఈ ఆనందమయీ మాత గురించి ఒక యోగి ఆత్మకథ బుక్‌లో కూడా ఆహ్, యోగానంద పరమహంస గారు బాగా చెప్తారు. అందులో కూడా ఈవిడ గురించి ఉంటుంది. ఆ సమయంలో తన భర్తతో తీర్థయాత్రలకు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళ మధ్య సాధారణంగా ఉండే భార్యాభర్తల అనుబంధాలు లేవు. ఆవిడ స్థితికి చూసి ఆయన వాళ్ళ గురువే అంటే ఒక యోగి ఆత్మకథలో యోగానంద గారు చెప్పింది. ఆమెకి శిష్యురాలుగా మారిపోతాడు. ఆమెను ఒక గురువులాగా భావించి తన సొంత భర్తని ఆమెకి శిష్యుడుగా మారుతాడు. మారి ఆమె బాధ్యతలంటే ఒక గురువుగా ఒక శిష్యుడు గురువుకి చేయాల్సినయన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారు వాళ్ళ భార్యకి. వాళ్ళిద్దరూ ఇహసౌఖ్యాలకు దూరంగా ఉండటంలో గొప్పతనం అర్థం చేసుకొని వైవాహిక జీవనానికి దూరంగా ఉండటానికి నిర్ణయించారు. ఇహసౌకయ ఇహసౌఖ్యాలకు దూరంగా ఉండటంలో గొప్పతనం అర్థం చేసుకొని వైవాహిక జీవనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ తమ నలువది పడిలో ఉన్నారు. అంటే 40 సంవత్సరాల వయసులో ఉన్నారంట ఫ్రెండ్స్. దైవానికి పూర్తిగా అంకితమయ్యారు. ఈ యాత్రలో వాళ్ళతో చాలామంది అనుచరులు అనుసరించారు. వారు మానస సరోవరం నుండి హిమాలయ పర్వతాలలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరలో ఉన్న కైలాసానికి వెళ్తున్నారు. ఈ ప్రదేశానికి తీర్థయాత్ర చేయడం అన్ని యాత్రలలో ఉత్తమమైనదిగా భావించేవారు. ప్రజలు ఆ దారిలో మహారుషుల దర్శనం లభిస్తుందని, సిద్ధహస్తులైన యోగ నిపుణులను కలియవచ్చునని ఆశించేవారు. కైలాసానికి వెళ్తూ ఇద్దరు లేప్రాయపు పరిత్యాగులు దారిలో ఉన్నారని విని మమ్మల్ని చూడ్డానికి ఆనందమయి మాత వచ్చారు. 2 నెలల తర్వాత కైలాసం నుండి తిరుగుదారిలో మరలా నానితాల్ ద్వారా ఆవిడ వెళ్ళారు. ఆ సమయంలో మరలా ఆవిడను దర్శించి సాయం సమయంలో ఆవిడ జరిపే బృంద సమావేశాలలో పాల్గొన్నాము. ఆవిడ ప్రేమ, భక్తి మార్గాన్ని అనుసరించేవారు. ఈ పథంపై అసంఖ్యాకులైన శిష్యులకు ప్రవచనాలు చెప్పేవారు. యోగలో జ్ఞాన సముపార్జనకు చాలా మార్గాలున్నాయని చెప్పబడింది. వాస్తవానికి 6 ముఖ్య మార్గాలున్నాయి. ఇక్కడ రామాగారు మన యోగంలో 6 ముఖ్యమైన మార్గాలున్నాయని, ఆ 6 మార్గాలు ఏంటి అనేది ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి భక్తి యోగము. భక్తి మార్గము దానిలో ఒకటి. ఈ ప్రేమ పథం తనను అర్పించుకునే పథం. భక్తిని తెలియజేసేటటువంటి వాటిలో సంగీతం ఒకటి. స్వీయ సమర్పణ, భక్తి, దయల మీద భక్తి యోగం ఆధారపడి ఉంది. ఈ పథంలో అణకువ, మృదుత్వము, నిర్మలత్వము, సరళత, సద్భావము ముఖ్యమైన ధర్మాలు. ఇది హృదయంతో పాల్గొనే పథం. దీనిలో భక్తులు మనోభావాలను దైవంపై ప్రకటిస్తారు. ఈ మార్గాన్ని అనుసరించే భక్తులు దైవం గురించి మాటలు వింటున్నప్పుడు, కీర్తనలు చేయటానికి కలిసినప్పుడు కళ్ళెంట నీరు కారుస్తారు. తత్వశాస్త్రానుసారము ఈ పథంలో వెళ్ళదలిచే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని దైవంలో లీనం చేయకోరడు. తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఉంచుకుంటూ ఎల్లప్పుడూ దైవ కార్యంలో నిమగ్నమై ఉండగోరుతాడు.
ఈ పదం ప్రకారం మానవ ప్రవర్తన నియమావళిలోని ముక్తికి మార్గం దైవ సాన్నిధ్యం, ముక్తికి అర్థం నక్షత్ర మండలంలో స్థానం సంపాదించడం, అలాగైతే దైవానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారని భావన. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నారు అంటే భక్తిని తెలియజేసేటటువంటి వాటిలో సంగీతం ఒకటి అంటున్నారు. స్వీయ సమర్పణ భక్తి దయల మీద భక్తి యోగం ఆధారపడి ఉంది. అంటే మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం, సరెండర్ అయిపోవడం అనేది భక్తి దయల మీద భక్తి యోగం ఆధారపడి ఉంది అంటున్నారు. ఈ పదంలో అనుకువ, మృదుత్వము, నిర్మలత్వము, సరళత్వము, సద్భావము ముఖ్యమైన ధర్మాలు. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఉండాల్సినవి ఏవేవి? అసలు దీనికి మెయిన్ పిల్లర్స్ వచ్చేవి సరెండర్నెస్, భక్తి, దయలు. వాళ్ళకు ఉండాల్సిన వాటి మీద వాళ్ళు సాధన చేయాలి అని అంటే అనుకువగా ఉండడము, మృదుత్వము, నిర్మలత్వము, సరళత, సద్భావము ముఖ్యమైన ధర్మాలు. ఇది అంటే ఈ మార్గంలో దీనికోసం ఈ మార్గంలో అంటే ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళకు ఉండే లక్షణాలు అంటున్నారు ఇక్కడ. ఇది హృదయంతో పాల్గొనే పదము. దీనిలో భక్తులు మనోభావాలను దైవంపై ప్రకటిస్తారు. ఈ మార్గాన్ని అనుసరించే భక్తులు దైవం గురించి మాటలు వింటున్నప్పుడు, కీర్తనలు చేయడానికి కలిసినప్పుడు కళ్ళెంట నీరు కారుస్తారు. తత్వశాస్త్రానుసారము ఈ పథంలో వెళ్ళదలిచే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని దైవంలో లీనం కోరడు. ఈ వ్యక్తిత్వాన్ని దైవంలో లీనం చేయడం కోరడు. తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఉంచుకుంటూ ఎల్లప్పుడూ దైవ కార్యంలో నిమగ్నమై ఉండగోరుతాడు. ఈ పదం ప్రకారం మానవ ప్రవర్తన నియమావళిలోని ముక్తికి మార్గం దైవ సాన్నిధ్యం, విముక్తికి అర్థం నక్షత్ర మండలంలో స్థానం సంపాదించడం. అలాగైతే దైవానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారని భావన. చాలామంది ఈ పథాన్ని అనుసరిస్తారు, కానీ వారు అనుకున్నట్టు ఇదంత సులభం కాదు. గుడ్డిగా అనుసరించే వారికి భక్తి యోగం సముచితమైంది కాదు. నెక్స్ట్ జ్ఞానయోగము. జ్ఞాన సంచయ పథము దానినే బుద్ధి యొక్క యోగము అంటారు. ఈ అధ్యయనం కేవలం అంతర్బుద్ధి వికసితమే కాక అర్హుడైన అధ్యాపకుని ద్వారా మహాత్ముల ప్రవచనాలు జాగ్రత్తగా వినడం వల్ల పదును పెట్టబడిన బుద్ధితో ఈ ప్రవచనాలను తరచి చూసి ఆఖరికి నిర్యాణ స్థితిని పొందుట. అంటే జ్ఞానయోగంలో ఏమంటున్నారు? అర్హుడైన అధ్యాపకుని ద్వారా మహాత్ముల ప్రవచనాలు జాగ్రత్తగా వినటం వల్ల పదును పెట్టబడిన బుద్ధితో ఈ ప్రవచనాలను తరచి చూసి ఆఖరుకు నిర్యాణ స్థితిని పొందుట. ఈ పథము కత్తి మీద సాము వంటిది. జాగ్రత్తగా ఈ పథంలో మసలకపోతే అతడు గర్వాంధకారుడు అయ్యే అవకాశం ఉంది. ఋషులతో ఎడతెగని సహచర్యము, ప్రేమానురాగాలకు అతీతంగా ధ్యానం ఈ పథంలో ముఖ్యమైన వాంఛితాలు. ఋషులతో ఎడతెగని సహచర్యము, ప్రేమానురాగాలకు అతీతంగా ధ్యానము ఈ పథంలో ముఖ్యమైన వాంఛితాలు. తమ విధులను నిస్వార్థంగా చేయడంలో నమ్మకం ఉన్నవారు కర్మయోగ పథాన్ని అనుసరిస్తారు. ఇది నెక్స్ట్ కర్మయోగ పథం. కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు. తమ విధులను నిస్వార్థంగా చేయడంలో నమ్మకమున్న వారు కర్మయోగ పథాన్ని అనుసరిస్తారు. నిస్వార్థంగా ఏం చేసినా ఏ స్వార్థము లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేవాళ్ళు ఈ కర్మయోగ పథాన్ని అనుసరిస్తారు అంటున్నారు. ప్రతి హృదయంలోనూ నివసించే పరమాత్మునికి తమ కర్మ ఫలాలను అర్పించాలని ఈ సాధకులు అర్థం చేసుకుంటారు. నిస్వార్థ కర్మలను నేర్పుతో చేస్తే కర్మఫలాల నుండి కలిగే బంధాల నుండి విడుదల అవుతారు. నిస్వార్థ కర్మలను నేర్పుతో చేస్తే కర్మఫలాల నుండి కలిగే బంధాల నుండి విడుదల అవుతారు. విముక్తిని పొందటానికి కర్మయోగం యొక్క జ్ఞానము చాలా అవసరం. బంధనాలు కల్పించని సరియైన కర్మలు చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందడం ద్వారాను మనిషి చావు పుట్టుకల కాలచక్రం నుంచి విమోచనం పొందుతాడు. ఇక్కడ కర్మయోగం చేయటంలో నిస్వార్థంగా చేయటము,
చేస్తూ దానికి డి దానిపైన కూడా అటాచ్‌మెంట్ అంటే ఎట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థ కర్మలను నేర్పుతో చేస్తే కర్మ ఫలాల నుండి కలిగే బంధాల నుండి కూడా విడుదలవుతారు అంటున్నారు. బంధనాలు కల్పించని సరియైన కర్మలు చేయటం ద్వారా ఆత్మజ్ఞానం పొందడం ద్వారా మనిషి చావు పుట్టుకల కాలచక్రం నుంచి విమోచనం పొందుతాడు. బంధనాలు కల్పించని సరియైన కర్మలు చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతారు అంటున్నారు. మనిషి చావు పుట్టుకల కాలచక్రం నుంచి విమోచనం పొందగలుగుతాడు అంటున్నారు ఆత్మజ్ఞానం పొందడం ద్వారా. యోగ మార్గాలలో నెక్స్ట్ కుండలిని యోగము ఒకటి. శరీరము, నాడులు, దేహంలో శక్తి ప్రవహించే మార్గాలు బాగా అర్థం చేసుకున్న వారు కుండలిని యోగం అభ్యసిస్తారు. సాధకునికి తన దేహ విధులకు అంతర స్థితులను ఆధీనంలో ఉంచుకోవటానికి అవసరమయ్యే ప్రత్యేక శిక్షణలు చాలా అవసరము. వెన్నెముక యొక్క ఆరంభ బిందువు వద్ద నిద్రావస్థలో ఉండే మూలాధార శక్తిని ఆత్మ చైతన్యంతో జాగృతావస్థలోనికి తీసుకువచ్చి సుషుమ్న ద్వారా చక్రాలలోని అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళబడుతుంది. ఇక్కడ శక్తి, శివ సూత్రాలు ఏకమవుతాయి. అంటే మనం కూర్చునే ఇక్కడ ఏమంటున్నారు, అంతరస్థితులకు ఆధీనంలో ఉంచుకోవడానికి అవసరమయ్యే ప్రత్యేక శిక్షణలు చాలా అవసరం. వెన్నెముక యొక్క ఆరంభ బిందువు వద్ద నిద్రావస్థలో ఉండే మూలాధార శక్తి అంటే మనం కూర్చునే ప్లేస్లో అంటే ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో అది వెన్నెముక యొక్క ఆరంభ బిందువు అంటున్నారు. అక్కడి నుంచి ఆత్మ చైతన్యంతో జాగృతావస్థలోనికి తీసుకువచ్చి సుషుమ్న ద్వారా చక్రాలలో అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళబడుతుంది మన శక్తి అనేది. అక్కడి నుంచి సుషుమ్న ద్వారా మన సహస్రాల స్థితికి అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళబడుతుంది. ఇక్కడ శక్తి, శివ సూత్రాలు ఏకమవుతాయి. సుషుమ్న మూలశక్తి ప్రవాహంనకు సూక్ష్మ మార్గం. ఈ మూలశక్తి వెన్నుపూస యొక్క క్రింది ఆధార స్థానంలో నిద్రానంగా ఉంటుంది. సుషుమ్న ద్వారానే కుండలిని పైకి లేస్తుంది. చక్రాలు సూక్ష్మదేహం యొక్క ప్రాణచక్రాలు. అంటే చక్రాలు ఇక్కడ సూక్ష్మదేహము అంటే మన యాస్ట్రల్ బాడీ ఫ్రెండ్స్. ఈ చక్రాలు అనేవి చక్రాలన్నా నాడులైనా ఇవన్నీ మన యాస్ట్రల్ బాడీలో ఉంటాయి. ఈ చక్రాలు సూక్ష్మదేహం యొక్క ప్రాణచక్రాలు. విశ్వమూల శక్తి ఈ తల్లి శక్తి ద్వారానే జాగృతమవుతుంది, సృష్టి కార్యాలను నిర్వహిస్తుంది. విశ్వమూల శక్తి ఈ తల్లి శక్తి ద్వారానే జాగృతమవుతుంది, సృష్టి కార్యాలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ రాజయోగం. క్రమబద్ధమైన శిక్షణా పథం. రాజయోగం క్రమబద్ధమైన శిక్షణా పథం. అది సాధకుని 8 మెట్ల శిక్షణా సోపానాల నిచ్చెన ద్వారా సమాధి స్థితికి లేక పరమాత్మునిలో లీనమవటానికి దారి చూపుతుంది. సాధకుని 8 మెట్ల శిక్షణా సోపానాల నిచ్చెన ద్వారా సమాధి స్థితికి లేక పరమాత్మునిలో లీనమవటానికి దారి చూపుతుంది. ఇది విస్తృతార్థ బోధకమైన పదము. కర్మ, భక్తి, కుండలిని జ్ఞానాలను మేళవించి అతి క్రమబద్ధంగా రూపొందించిన శాస్త్రము. రాజయోగం యొక్క ఆధ్యాత్మికత సాంఖ్య యొక్క ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉంటుంది. శ్రీ విద్యా పథము అన్నింటిలో అత్యుత్తమమైనది. దీనిలో సూక్ష్మ జగత్తు, స్థూల ప్రపంచము సంపూర్ణంగా ఆకలింపు చేసుకోబడతాయి. ఇది సిద్ధి పొందిన అతి తక్కువ మంది చేత మాత్రమే సాధన చేయబడుతోంది. ఇది ఆచరణలో చూపించగలిగిన పథమైన ఇందులో నడిచే ముందు తత్వశాస్త్రంలో మంచి అవగాహన ఉండవలసి ఉంటుంది. గ్రంథాలలో నుంచి గ్రహించిన విషయాలతో మాత్రమే దీనిని ఆచరింపబోతే చాలా సమయం పడుతుంది. అది ప్రమాదకరము కూడాను. ఈ ఆధ్యాత్మిక ఆచరణకు అర్హుడైన గురువు చాలా అవసరం. తంత్రం యొక్క మిగతా శాస్త్రాల యొక్క సిద్ధాంతాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాతనే సాధకుడు ఈ మార్గాన్ని అవలంబించాలి. గొప్ప సిద్ధులైన ఋషులు మాత్రమే ఈ అపూర్వమైన పథాన్ని అనుసరించగలుగుతారు. ఆనందమయి మాత
శిస్ శిష్య సమావేశంలో నేను, నంతిన్ బాబా హాజరయ్యాము. అందులో ప్రతి ఒక్కరూ బెంగాలీ, హిందీ భాషలలో రాగయుక్తంగా పాడుతున్నారు. రాగయుక్తంగా పాడటం మేమిద్దరం ఆనందించినా, మాకు ప్రేక్షక భావనే కానీ, బృందంలో ఒకరము అనే భావన రాలేదు. మా ఇద్దరికీ కూడా ధ్యానంపైనే మొగ్గు ఉండి, తక్కిన పదాల విలువ తెలిసినా, రాజయోగ, జ్ఞానయోగ పదాలను అనుసరిస్తున్నాము. ఎవరైనా ఒక ప్రత్యేక పథాన్ని అనుసరిస్తే, అతడు తక్కిన పదాలను ద్వేషిస్తున్నాడని కాదు. అయినప్పటికీ ఆనందమయీ మాత శిష్యుడొకరు వచ్చి, మా ఇద్దరికీ భక్తి మార్గం అన్నింటిలోనూ ఉత్తమమైనదని నచ్చజెప్పి, ఆ పథానికి మార్చడానికి ప్రయత్నించారు. మీరెందుకు పాటలలో పాల్గొనడం లేదని ఆయన అడిగారు. నేనతనితో ఇలా చెప్పాను. బండిని లాగే గుర్రం లాగడానికి ఆనందించదు. కానీ బండిలో కూర్చున్న వ్యక్తి స్వారీకి ఆనందిస్తారు. అంటే ఇక్కడ ప్రయాణం చేసే దారులు రకరకాలుగా ఉన్నా, బండిలో కూర్చున్న వ్యక్తి స్వారీకి ఆనందిస్తారు. అంటే ఆ శక్తి మన ఆ శక్తి ప్రవాహం గాని, ఆ చివరికి ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వడం గాని, ఈ ఈ వెళ్ళే దారులను బట్టి కాకుండా, ఆ కూర్చున్న వ్యక్తి స్వారీకి ఆనందిస్తాడు అనేది ఇక్కడ రామగారు చెప్తున్నారు. నిశ్చలంగా కూర్చొని అన్నీ చూస్తూ అనుభవిస్తాడు. కర్మలను నిర్వహిస్తున్న వ్యక్తి అది చూస్తూ విజ్ఞుడు అనుభవిస్తున్నంత ఆనందాన్ని అనుభవించలేడు. ఇక్కడ నేనతనితో ఆయన భక్తి మార్గం అన్నింటికన్నా ఎంతో ఉత్తమమైనదని చెప్పి, మీరెందుకు అందులో పార్టిసిపేట్ చేయట్లేదు? మీరు భక్తి మార్గాన్నే ఫాలో అవ్వండి అని ఆయన చెప్తే, రామగారు ఏమంటున్నారంటే, నేనతనితో బండిని లాగే గుర్రం లాగడానికి ఆనందించదు. కానీ బండిలో కూర్చున్న వ్యక్తి స్వారీకి ఆనందిస్తాడు. నిశ్చితంగా కూర్చొని అన్నీ చూస్తూ అనుభవిస్తాడు. బండిలో నిశ్చితంగా కూర్చొని అన్నీ చూస్తూ అనుభవిస్తాడు. కర్మలను నిర్వహిస్తున్న వ్యక్తి అది చూస్తూ విజ్ఞుడు అనుభవిస్తున్నంత ఆనందాన్ని అనుభవించలేడు. కొందరు పాడుతారు. తక్కిన వాళ్ళు లోపల పాడుకుంటూ ఆనందిస్తారు. అందరికన్నా మేమెక్కువ ఆనందిస్తున్నాము. మేము భక్తి మార్గాన్ని అనుసరించడం లేదని మీకెలా తెలుసు? అంటే క్రతువులు చేస్తున్న వాళ్ళది అనుభవించే అనుభవం ఒకటి. మేము కళ్ళు మూసుకొని కూర్చొని అనుభవాన్ని పొందుతున్నాము. మేము భక్తి మార్గంలో లేమని ఎవరన్నారు? మేము అనుభవిస్తున్నాము అనేది రామగారు చెప్తున్నారు. ఇక్కడ నేను పత్రి గారు ఒక ఒక దగ్గర చెప్పిందేంటి అంటే, అసలు భక్తి అంటే ఏంటి అనంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అని అంటారు. పత్రిజీ చెప్తారు. అంటే సస్వరూప అనుసంధానము భక్తిరీత్యా విధీయతే. ఎవరైతే తన సొంత స్వస్వరూపానికి అనుసంధానమైనదే అదే భక్తి అనేది పత్రిజీ ఒక దాంట్లో చెప్పింది విన్నా నేను. అంటే ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నట్టే కదా అనేది ఇక్కడ రామగారు అంటున్నారు. మేము అదే చేస్తున్నాము. మీరు చేసిందే. కాపోతే మీరు బాహ్యంగా కనిపించేలాగా చేస్తున్నారు. మేము అంతరంగా దాన్ని అనుభవిస్తున్నాము అనేది రామగారు చెప్తున్నారు. తన అజ్ఞానంలో ఆ శిష్యుడు తమ మార్గం మాత్రమే ఉత్తమమైనదని పట్టుబట్టారు. మా చర్చ వాదనలోనికి దిగింది. ఆనందమయీ మాత జోక్యం చేసుకొని శిష్యునితో ఇలా అన్నారు. ఈ లేప్రాయపు పరిత్యాగులతో వాదించవద్దు. ప్రతి ఒక్కరూ తమ అంతఃశక్తిని అర్థం చేసుకొని అప్పుడు తమకు అనువైన పథాన్ని అనుసరించాలి. భక్తి మార్గం అంటే మూగభక్తి కాదు. సంపూర్ణంగా అంకితమవ్వడం, శరణాగతుడవ్వడం, దైవాన్ని ప్రేమించడమే భక్తి. అది హృదయంతో పాల్గొనే పథము. కానీ అది జీవితంలో సమస్యలను పరిష్కరించే బుద్ధితోనూ, ఆలోచన శక్తితోనూ విభేదించదు. అంటే ఇప్పుడు వీళ్ళిక్కడ ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి రామగారితో ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది కరెక్టే అనంటే, ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఈ బుద్ధి, బాహ్యమైన బుద్ధితో వచ్చింది. ఈ మైండ్‌తో వచ్చిన అహంభావంతో వచ్చిన ప్రవర్తన అది. దాన్ని భక్తి అనిపించుకోరు. ఇక్కడ ఆమె ఆనందమయి ఏం చెప్తున్నారు? అది భక్తి కాదు. అది బాహ్యంగా కనిపించే బుద్ధితోటి, ఈ ఆలోచన శక్తితోటి విభేదించేది కాదు భక్తి అంటే.
భక్తి అంటే అంకితం అవ్వడం, శరణాగతులు అవ్వడం, దైవాన్ని ప్రేమించడమే భక్తి. అది హృదయంతో పాల్గొనే పథం కానీ జీవితంలో ఈ సమస్యలను పరిష్కరించే బుద్ధితోనూ, ఆలోచన శక్తిలోను వచ్చే శక్తితోనూ విభేదించదు. ఆలోచన శక్తితోనూ విభేదించదు. భక్తి కూడా తక్కిన మార్గాలలో భాగమే. భక్తి లేకపోతే జ్ఞానయోగి జ్ఞాన సముపార్జన చెయ్యలేడు. ప్రతి ఒక్కరూ పూజా మార్గమైన భక్తి చాలా సులువు, సరళమైందని భావించి దాన్ని అనుసరించదలుస్తారు. కానీ అది నిజం కాదు. తమ స్వీయ స్థితిని ఆరాధించకుండా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవడమే భక్తి మార్గానికి అర్థం. అంటే నేనంటూ లేనింకా. నేను లేని స్థితిలో ఉండగలగడం. ఉందంతా ఆయనే అనే స్థితిలో దేన్ని చూసినా ఆ పరమాత్మని చూడగలిగే స్థితిలో ఉండడమే భక్తి అనేది ఇక్కడ ఆనందమయ్యి మా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తే చాలామంది మీరాబాయి ఆమె ఆమె ఒక విషయాన్ని కూడా దాంట్లోపల కూడా దైవాన్ని చూడగలిగింది. తుకారాము వీళ్ళందరూ ఏం చేశారు? అంత అంత ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నవాళ్ళు. అంటే అది భక్తి అంటే అది అనేది ఇక్కడ ఆనందమయమ. అంటే ఈవిడ కూడా ప్రతి దాంట్లో ఆ పరమాత్మని చూసే స్థితిలో ఉండడమే భక్తి అంటున్నారు. ఆమె అదే స్థితిలో ఉన్నారు. భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవడమే భక్తి మార్గానికి అర్థం. ఏడుపు, వణుకు, ఆవేశం పొందడం, విచిత్ర ప్రవర్తనలు చేయడం చేసేవారు భక్తి మార్గం ఒక్కసారి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తాను. భక్తి లేకపోతే జ్ఞానయోగి జ్ఞాన సముపార్జన చెయ్యలేడు. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మీరిక్కడ భక్తి, భక్తి అన్నప్పుడల్లా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరెండర్‌నెస్. మనం సంపూర్ణంగా మనం లేని స్థితి. ఉంది పరమాత్మే అనే స్థితి. లేదా ఇప్పుడు పత్రిజీ చెప్పినట్టు సస్వరూప అనుసంధానం భక్తిరీత్యా విధీయతే. మనతో మనం అలైన్ అయిన స్థితి. అంటే మనతో మనం అంటే ఎవరా మనం? మన ఆత్మ. మన ఆత్మతో మనం ఆ ఆత్మ అంటే అల్టిమేట్. దాంతో అలైన్ అయిన స్థితి అంటే ఇంకక్కడ నేను అనేది లేనే లేదు. ఆ స్థితినే భక్తి. సరళమైందిగా భావించి దాన్ని అనుసరించదలుస్తారు. ఈ భక్తి మార్గం అనేది చాలా సులువని, సరళమైందని భావించి దానిని అనుసరించదలుస్తారు. కానీ అది నిజం కాదు. తమ స్వీయ స్థితిని ఆరాధించకుండా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవడమే భక్తి మార్గానికి అర్థం. ఏడుపు, వణుకు, ఆవేశం పొందడం, విచిత్ర ప్రవర్తనలు చేయడం చేసేవారు భక్తి మార్గము అనుసరిస్తున్నట్టు చెప్పలేము. మనస్సును ప్రశాంతంగా ఉంచడం నేర్చుకోవాలి. అప్పుడే అన్ని పదాలను అర్థం చేసుకోవచ్చును. అంతకుముందు అది సాధ్యం కాదు. మనస్సు ప్రక్షాళన అవసరం. అది మనస, వాచ, కర్మన జరుపుకునే శిక్షణ వల్ల సాధించవచ్చును. తార్కిక వాదన ప్రక్రియ ఒక విధమైన అధ్యయనం. అది ఒక స్థితి కాదు. ఈనాటికి కూడా ఆమె యొక్క అత్యుత్తమ ఉపన్యాసం నాకు జ్ఞాపకముంది. ఆమెకు నేను మీ మార్గమే అన్ని మార్గాలలోనికి ఉన్నతమైనది నిజం అంటే రామాగారు ఆవిడని అడిగిన క్వశ్చన్స్ అంటే ఆ వ్యక్తి వచ్చి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ భక్తి మార్గమే ఉన్నతమైంది మీరు అదే ఫాలో అవ్వాలి అని చెప్పి రామాగారితోటి ఆర్గ్యూ చేసిన వ్యక్తి అడిగిన ప్రశ్నలు రామాగారి మనసులో ఉన్నవి ఆనందమయ్యి మాన అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ ఏమేంటి అంటే మీ మార్గమే అన్ని మార్గాలలోకి ఉన్నతమైనది నిజమా? అది నిజమేనా అనేది ఒక ప్రశ్న అడిగారట. మీరు చేస్తున్నది మాత్రమే ప్రామాణికమా? ఇతరులు తమ కాలాన్ని వృధా చేస్తున్నారనుకుంటున్నారా అని నేను అడిగాను. ఆవిడ ఇలా జవాబిచ్చారు. నా భక్తి మార్గము నాకు సరిపోయింది. కానీ మీ మార్గాలను మీరు మార్చుకోవద్దు. ఎవరికైతే సరియైన మార్గదర్శకత ఉండదో వాళ్ళు కలవరపడిపోయి వాళ్ళ పథాలను తరచుగా మార్చుకుంటారు. భ్రమతో ఉన్న మనస్సు ఏ పథంలోనూ పోవడానికి అర్హమైనది కాదు. స్వార్థరాహిత్యము, సత్యసంధత, నిష్కపటత్వము, మనస్సు, వాక్కు, కర్మల మీద ఆధీనము కలిగి ఉండుట అనేవి గురువుగా ఉండటానికి కొన్ని లక్షణాలు. ఇక్కడ నిష్కపటత్వము, మనస్సు, వాక్కు, కర్మల మీద ఆధీనము కలిగి ఉండుట అనేవి గురువుగా ఉండటానికి కొన్ని లక్షణాలు, సంకేతాలు. అటువంటి అర్హత నడిపించగలిగే శక్తి ఉన్న వారి కోసము సత్యాన్వేషకులు వెతకడం నేర్చుకోవాలి. ఏ శిక్షనైనా తాము అలవర్చుకొని
అనుసరించే శక్తి ఉందో లేదో చూసుకోకుండా ఆదర్శవాదులైపోయి శిక్షకులు తప్పు చేస్తున్నారు. ఇక్కడ ఏ శిక్షణనైనా తాము అలవర్చుకొని అనుసరించే శక్తి ఉందో లేదో చూసుకోకుండా ఆదర్శవాదులైపోయి శిక్షకులు తప్పు చేస్తున్నారు. వాళ్ళు చూడదలుచుకున్నదే వారు చూస్తారు. దీనివల్ల వారు అన్నీ తెలుసుకోవటానికి ఆటంకం కలిగి వాళ్ళు అనుసరిద్దామనుకున్న పథానికి వాళ్ళే అతుక్కుపోతారు. వాళ్ళు మత దురభిమానులు, గర్వాంధులు అయిపోయి ఆఖరుకు ఇతరులతో జగడానికి కూడా దిగుతారు. ఆత్మన్యూనత ప్రవృత్తి పెంచుకుంటూ, హద్దులు చూసుకుంటూ, జ్ఞాన సముపార్జన ద్వారాలు మూసివేస్తూ, తన పనులలోనే నిమగ్నమయ్యి, మితభాషి అయి, గర్వాంధకారి అయి, ఏ సాధకునికైనా ఇది జరుగుతుంది. అంటే వేరే దాన్ని అంటే ఇదే గొప్పది అంటే ఈ సాధనలో బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న వ్యక్తి ఏది ఏంటి అనేది తెలియని స్థితిలో ఉండి, నేను చేసేదే సరైందని ఆహ్, నేను నీ నేనెళ్ళేదే సరైన మార్గమని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఈవిడ చెప్తూ ఇంకేమంటున్నారు అంటే, ఆత్మన్యూన్యత ప్రవృత్తి పెంచుకుంటూ హద్దులు చూసుకుంటూ జ్ఞాన సముపార్జన ద్వారాలు మూసివేస్తూ తన పనిలోనే నిమగ్నమయ్యి మితభాషి అయ్యి గర్వాంధకారి అయిన ఏ సాధకునికైనా ఇది జరుగుతుంది. అంటే ఈ దారిలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నారు బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న వ్యక్తికి. మాత మా ఆలోచనలను ధృవపరిచారు. మేమాచరిస్తున్న సూత్రాలను బలపరిచారు. వేదాలను అభ్యసించడం మంచిది. అది సహాయకారి. కానీ సత్సంగం లేకపోతే అటువంటి అధ్యయనంలో గర్వాంధుడు అవడానికి వీలుంది. సత్సంగం ఉన్న పండితులు చాలా అణకువ, నెమ్మదితనం, మనసు విప్పి మాట్లాడడం వంటి ప్రవర్తనలతో ఉంటారు అని ఆమె అన్నారు. సత్సంగం ఉన్న పండితుడు అంటే సత్ సంగం. సత్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అల్టిమేట్ అంటే ఒక ఆ పరమాత్మతో కలిసి ఉన్న వ్యక్తి. ఆ స్థితిలో ఉన్న పండితులు చాలా అణకువ. ఆయన సరైన వ్యక్తా కాదంటే ఆయనకేంటి అణకువ, నెమ్మదితనం, మనసు విప్పి మాట్లాడటం వంటి ప్రవర్తనలతో ఉంటారు అని ఆమె అన్నారు. ఇంకా ఆమె ఇలా అన్నారు. అప్పుడే మొదలుపెట్టిన వారు వారి మార్గం గొప్పదని డాంబికాలు పలుకుతారు. కానీ ఆ మార్గంలో పయనించిన వారికి అన్ని పథాలు ఒకే చోటుకు చేరుతాయని తెలుసు. పథాలలో ఇది గొప్పది, అది తక్కువది అని లేదు. ఏ పథాన్ని అనుసరిస్తున్నారన్నది ముఖ్యం కాదు. వారు మనస్సులో వస్తున్న మార్పులను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, వాటితో తాదాత్మ్యం ఏర్పరచుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. భక్తి పారవశ్యంతో నిండిన భర్త నయనాలను తదేక దృష్టితో ఆమె చూస్తూ ఉంటే, ఆనందమయి మాతకు నమస్సులతో సెలవు తీసుకొని, నేను సామాన్యంగా ఎవరికంట పడకుండా ఉండే నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమంటారు అనంటే, ఒక వ్యక్తి మనకి ఎన్నో రకాల పువ్వులున్నాయి, ఎన్నో రకాల పళ్ళున్నాయి, ఎన్నో రకాల కూరగాయలున్నాయి. ఇంకా వాటితో కొన్ని వందల రకాల వంటకాలు చేసుకొని తింటున్నాము. ఎందుకివన్నీ అనంటే, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. అందరికి ఒకటే నచ్చాలని లేదు. ఇక్కడ ఈ ఈ మార్గాలు కూడా మనకి వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళకి కొన్ని మార్గాలు నచ్చుతాయి. ఇ ఇన్ని రకాల మార్గాలు ఎందుకున్నాయి? ఒకటే ఉండొచ్చు కదా! అంటే ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళు పట్టుకొని అల్టిమేట్‌గా వెళ్ళాల్సిన చోటొకటే. కానీ ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఎవరికి నచ్చింది అది పట్టుకొని అల్టిమేట్‌గా ఎళ్ళే దారి కోసం అందరూ ప్రయత్నాలు చేయడానికే ఇవన్నీ ఇట్లా క్రియేట్ చేయబడ్డాయి అనేది కూడా మనకు ఆహ్, ఎందులో వస్తుందంటే ఓషో గారు బుక్ పేరు నాకు గుర్తులేదండి. అందులో చెప్తారు. ఈరోజు ఇక్కడికి ఆపుతాను ఫ్రెండ్స్.